హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 27వ తేదీ తరువాత ఒకదాని వెంబడి ఒకటి వరుసగా 10 శుభవార్తలు వినబోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి. నిజంగా భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండబోతుంది. మీరు చేయవలసిందల్లా మౌనంగా ఉండండి చాలు. లేకపోతే గనక కొన్ని రకాల ఇబ్బందులు మిమ్మల్ని కబళిస్తాయి. ఓర్పు సహనంతో ఉండండి. కుంభరాశి వారి జాతకులు ఆవేశం ఎక్కువ కావున ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంలో కోపంలో నిర్ణయాలు తీసుకుంటే అవి అనర్థాలుగా మారతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకొని మౌనంగా ఉండండి. రాబోయే శుభవార్తలు మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతత కలిగే విధంగా చేస్తాయి. మీకు ఉన్నటువంటి సమస్యల సుడిగుండాల నుండి ఒక్కొక్కటిగా బయటపడబోతూ ఉన్నారు. ఇదంతా దైవేచ్ఛ. కుంభరాశి వారి జాతకులు అసలు ఆగస్టు మాసంలో 27వ తేదీ తర్వాత నుండి మీ జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో, ఆ శుభవార్తలు 10 ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494802798. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. శని భగవానుని యొక్క అనుగ్రహం ఈ రాశిపై పుష్కలంగా ఉండబోతుంది. రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభరాశి వారి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో 27వ తేదీ తర్వాత నుండి కూడాను వక్రగతి రీత్యా ఇంతటి అదృష్ట ఫలితాలు అయితే కలగబోతున్నాయి. కానీ వస్తున్నటువంటి అదృష్ట ఫలితాలను మీరు నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ ఆలోచనలతో. కావున ఆలోచనల విషయంలో జాగ్రత్త. మీ మానసిక స్థితి అలజడిగా ఉంటుంది. కావున మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ప్రియమైన వారితో ఎక్కువగా గడపండి. ఆవేశంలో కోపంలో ఏ మాట అనవద్దు. మౌనంగా ఉండాలి. 1కి 10 సార్లు చెప్తున్నా కూడా కుంభరాశి వారి జాతకులు మీ మాటే ఎదుటి వారు వినాలి అనే నైజాన్ని పక్కన పెట్టకపోతే గనక భారీ స్థాయిలో ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుంది. మీరు ఎంత మౌనంగా ఉంటే అన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఈ రాశి జాతకులకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయం గురించి 10 సార్లు 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మనోచాంచల్యం ఈ రాశి జాతకులకు అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాటను సరిగ్గా గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక విషయం మీద మాట ఇస్తే గనక పరిస్థితుల రీత్యా మాట తప్పాము అన్నట్లుగా తేలికగా చెప్పేస్తూ ఉంటారు. ఇది మీ మీద చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సమాజంలో మీ మీద ఉన్నటువంటి మంచి పేరు మీ చేతుల ద్వారా మీరే పోగొట్టుకున్న వారు అవుతారు. ఈ ఆగస్టు 27 తర్వాత నుండి కూడా మీ జీవితంలో మంచి గడియలు రాబోతున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మానసికంగా మీరు ఏదైనా ఆందోళనగా ఉంటే గనక మీరు మౌనంగానే ఉండండి. ఎవరైనా నలుగురు కలిసి కూర్చున్న చోటికి వెళ్లి మీరు మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. అది ఉద్యోగ రీత్యా అయినా వ్యాపార రీత్యా అయినా ఏ రంగంలో ఉన్న కుంభరాశి వారి జాతకులు మీ మాట అసలు చెల్లుబాటు కాని పరిస్థితి ఉంది. కావున ఎవరి వద్దకు వెళ్లి కూర్చోవద్దు. ఎవరి గురించి మాట్లాడవద్దు. మీకు తెలియని విషయాన్ని తెలుసు అన్నట్లుగా నొక్కి వక్కాణించే ప్రయత్నం చెయ్యొద్దు. అలాగే గ్రూప్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తి గురించి మాట్లాడుతుంటే మీరు కూడా కూర్చొని మీకు తెలియని విషయాలు కూడా తెలుసు అన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారో ఇటువంటి తరుణం అస్సలు మీకు పనికి రాదో, కలిసి రాదో. సమాజంలో మీకు ఉన్న విలువ తగ్గిపో
నష్టపోతుంది. మీకు అధిక స్థాయిలో డ్యామేజ్ జరిగిపోతుంది. వ్యాపారంలో మీకు రావాల్సిన కాంట్రాక్ట్ ని మీ మాటతో మీరు ఆ యొక్క కాంట్రాక్ట్ ని వేరొకరికి దక్కేలాగా చేస్తారు. కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు రావాల్సిన కాంట్రాక్ట్ మీకు వస్తుంది. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యులతో కూడాను మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొరపక్షాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు తెలియని విషయం గురించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరు చెప్పిందే అందరూ వినాలి అన్నట్లుగా మీకు అవగాహన లేని విషయాన్ని కూడాను పదే 10 సార్లు నొక్కి వక్కాణించవద్దు. ఇలా చేస్తే గనక మీకు కావలసినటువంటి జరగవలసినటువంటి పని కూడా ఆలస్యం అయిపోతుంది. ఆగస్టు 27 తర్వాత మాత్రం మీ వ్యాపార పరంగా చాలా వరకు కూడాను బహుముఖమైనటువంటి ప్రజ్ఞ కలగబోతుంది. వ్యాపారం అధికంగా విస్తరించడమే కాకుండా లాభాల పంట పండబోతుంది. మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామి కలగలిసి ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలి అన్నా, నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే గనక మీ యొక్క నిర్ణయాలు అస్సలు పనికిరావు. కావున ఎవరైనా ఆర్థిక నిపుణుల సలహా కానీ, కుటుంబ సభ్యుల సలహా కానీ పరిగణలోకి తీసుకోండి. ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీకోసం చాలా వరకు కూడా పని చేసేవారే, మీ ప్రేమను పొందినవారే, మీ వల్ల సహాయాన్ని పొందినవారే. వారు ఇప్పుడు మీకోసం చాలా వరకు కూడా కష్టపడతారు. మీ జీవితం మార్పు చెందడానికి వారి యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. మీ యొక్క జీవితం మార్పు చెందడంలో వారి యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. వారి వలన ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఉద్యోగ పరంగా కూడాను మీ యొక్క ఉద్యోగ నైజం పై స్థాయికి అర్థమవుతోంది. పై స్థాయి అధికారులు మీ యొక్క పని నైపుణ్యత గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటారు. మీకు సన్మాన సత్కారాలతో కూడినటువంటి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ రీత్యా మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో దరఖాస్తులు పెట్టుకుని ఉండవచ్చును. కానీ ఆ యొక్క దరఖాస్తులు ముందుకు జరగడం లేదు. కానీ ఇప్పుడు మీకు ఊహించని విధంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా నచ్చిన ప్రదేశానికి మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారి జాతకులు, మీరు ఈ యొక్క శుభవార్త కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ శుభవార్తను వినబోతున్నారు. అది కూడా ఆగస్టు 27 తర్వాత. సంతానానికి సంబంధించిన శుభవార్త మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడాను భారం దించేసినట్లుగా ఆనందోత్సాహాలలో తేలియాడేలాగా చేస్తోంది. అప్పుల ఊబి నుంచి కూడా మీరు కూరుకుపోయి అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటే గనక ధన లబ్ధి చేకూరుతుంది. కావున అప్పులు తీర్చేస్తారు. మీరే అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు. మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది కుంభరాశి వారి జాతకులు. అలాగే ఆలస్యం చేయకుండా నూతన నిర్ణయాలను కార్యరూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఏ రంగంలో ఉన్న వారికి అయినా తగిన గుర్తింపు వచ్చే రోజులుగా చెప్పడం జరుగుతోంది. విదేశాలకు వెళ్లాలి అనే కల ఉన్నప్పటికీ కల కలలాగానే మారిపోయిందని ఎంతో చింతిస్తూ ఉన్న కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క ప్రయత్నం లేకుండానే విదేశాలకు వెళ్లాలి అనేటటువంటి కల సాకారం కాబోతూ ఉన్నది. నిరుద్యోగులు కూడా శుభవార్తలు అందుకోబోతున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తీరిపోతాయి. అలాగే మీకు ఏమిటంటే గనక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ వస్తుంది. అతి త్వరలోనే ఆ సంబంధం రీత్యా మీ యొక్క జీవిత భాగస్వామి మీ ఇంట అడుగు కూడా పెట్టబోతూ ఉన్నది. ఒకదాని వెంబడి ఒకటి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు అన్నింటా వినబోతున్నారు. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఇక లాభిస్తాయి. ఆగిపోయినటువంటి పనులు పునః ప్రారంభమవుతాయి. పనులు ప్రారంభం కావడమే కాకుండా పనులు పూర్తి కూడా అవుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా కోపాన్ని తగ్గించుకోవడమే. ఆవేశాన్ని అసలు ప్రదర్శించవద్దు. ఓర్పుగా ఉండండి. మౌనంగా ఉండండి. నోరు తెరిచి ఏ మాట మాట్లాడవద్దు. సొంత నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాకే ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే మంచి జరుగుతోంది. మొత్తం మీద చూస్తే గనక ఆగస్టు 27వ తేదీ తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జాతకులకు ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేసాయండి. గ్రహస్థితులు బాగున్నాయి. శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఇటువంటి అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.